Hey Jai Sri Ram Sasriyakal Adab, welcome back to our channel. So ee roju video chesi endi అంటే నిజామాబాద్లో మస్తు గణపతులు పెట్టారు. కానీ అందులోకించి కొన్ని గణపతులు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. లైక్ ఈకో ఫ్రెండ్లీ గణపతులు అయితే ఉన్నాయి. అంటే 10 మందికి అయితే తెలిసిన గణపతులు ఇవి. కానీ వీడియో ఏంది అంటే ఈ గణపతులకించి టాప్ 1 గణపతి ఏదైతే ఉందో అది ఒకసారి మీరే సెలెక్ట్ అయితే చేసేసుకోరి. సెలెక్ట్ చేసుకొని నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేసేసేరి. సో ఇదే ఇలాంటి వీడియో. మీకు ఆ గణపతులు ఏవి ఏంది ఏం కదా చూపించేసా. కాబట్టి వీడియోలో షెన్ వరకు అయితే చూడురి. ఎవరైతే కొత్త వచ్చిన వాళ్ళు ఉంటారో గణపతులు చూడని వాళ్ళు ఉంటారో ఈ గణపతులు అయితే యూజ్ చేసుకోరి. నచ్చిన గణపతి నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేరి. ఇదే కాకుండా నా ఛానల్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఏంది అంటే ముందు ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెడతా. కాబట్టి స్టే ట్యూన్. పక్కన బెల్ ఐకాన్ ఉందా ప్రెస్ చేసుకుని అయితే పెట్టేసుకోరు. ఎందుకంటే అప్లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వచ్చేస్తుంది. కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకనాడు వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో గుండెల బద్దలైనంత శబ్దం, గుర్రాల మూకలతో యుద్ధం, కత్తుల చప్పుళ్ళు, రథాల ప్రవాహాలు, చావు కేకలు వినిపించాయి. తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడ యుద్ధం చూశాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేనేమో బ్రహ్మచారిని, నాకు వారసులేంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకుని రాయాలనుకున్నాను. భూలోకాల్లోనే అత్యంత వేగంగా రాయగలిగేవాడు సహాయం తీసుకోవాలనుకున్నాను. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతని విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మన మీదైనా చెప్పి రాయమని తన వైపు చూసేలోపే అది రాసేస్తుంటాడు. అంత గొప్ప మీరాలు కాబట్టి వ్యాసుడు వినాయకుడిని ఏరి కోరిమరీ ఎంచుకున్నాడు. వినాయకుడు ఈ కళని జరగక ముందే రాస్తున్నాడు కాబట్టి ఎంతో ఉత్సాహంగా వ్యాసుడు చెప్పింది రాస్తున్నాడు. కాలం కరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి, కళలు మాత్రం విరుగుతూ వినాయకుడిని విసిగిస్తూనే ఉన్నాయి. ఏం జరిగినా వినాయకుడు మాత్రం
గ్రంథం రాయడం ఆపదలుచుకోలేదు. వ్యాసుడు కన్న కళని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన తంతాన్ని విరిచి మరీ దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు. అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది. जय बोलो गणेश महाराज की, विघ्नेश्वर महाराज की, गणपति महाराज की।